నాగ చైతన్య మరియు సాయి పల్లవి జంటగా వస్తున్న రొమాంటిక్ యాక్షన్ డ్రామా తాండేల్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. చందు మొండేటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక షూటింగ్ కూడా తుది దశకు రావడంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇటీవల మ్యూజికల్ ప్రమోషన్లు ప్రారంభమయ్యాయి. మేకర్స్ మొదటి సింగిల్ బుజ్జి తల్లిని ఆవిష్కరించారు. ఈ పాట లీడ్ పేరు యొక్క ఎమోషనల్ జర్నీని చక్కగా తెలియజేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ఆత్మీయమైన మెలోడీలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందాడు మరియు బుజ్జి తల్లితో మరోసారి సరైన హిట్ కొట్టాడు. బుజ్జి తల్లి యూత్కి చిరకాలం నిలిచిపోతుందని తెలుస్తోంది. మొదటి పాట సూపర్ హిట్ అవడంతో రెండవ పాట మీద దృష్టి పెట్టారు మేకర్స్. డిసెంబర్లో రెండవ పాట విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది డ్యూయట్ సాంగ్ అని తెలుస్తుంది. ఈ పాటకు కూడా దేవిశ్రీ అద్భుత సంగీతం ఇచ్చినట్లు సమాచారం. మరి ఈ పాట విడుదలయ్యాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇక బుజ్జి తల్లి పాట దూసుకుపోతుంది. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ యూట్యూబ్లో 10 మిలియన్ వ్యూస్, 210K+ లైక్స్తో ట్రెండింగ్ నెంబర్ 1 పొజిషన్లో నిలిచింది. ఇన్స్టాగ్రామ్లో 35K+ రీల్స్తో ఆడియో ట్రెండింగ్లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ని విడుదల చేసి ప్రకటించింది. చైతు ఇందులో జాలరి రాజు పాత్రలో కనిపించనున్నాడు. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రంలో తాండేల్ రాజు పాత్రలో నాగ చైతన్య ఒదిగిపోయిన విధానం భారతీయ చిత్ర పరిశ్రమలో చిరకాలం గుర్తుండిపోతుందని మేకర్స్ పేర్కొన్నారు. 80 కోట్లతో తీస్తున్న ఈ మూవీ 100 కోట్ల టార్గెట్తో వస్తుంది. మరి ఆ టార్గెట్ని రీచ్ అవుతుందా లేదా అన్నది చూడాలి.